హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో హైదరాబాద్లో ఒక ఫేక్ ఐఏఎస్ అకాడమీని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టూడెంట్స్ డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ అయిన ఎవరైతే అకాడమీస్లో జాయిన్ అయ్యి తర్వాత విక్టిమ్స్ లాగా మారే ముందే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు కూడా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 మంది సేవ్ అయినా కానీ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేయగానే అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఐఏఎస్ అకాడమీ అని సెర్చ్ చేయగానే మనకు కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి అన్నమాట. ఆ అద్భుతాలు ఏంటి అంటే కొన్ని మోటివేషనల్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? దాని తర్వాత కొన్ని అకాడమీలు ఇట్లా ఇట్లా ఫేక్ ర్యాంకర్లు పెట్టుకొని కొద్దిగా హడావుడి చేసే వీడియోలు ఎక్కువ కనిపిస్తూ ఉంటే అది స్టూడెంట్స్ అంటే అప్పుడప్పుడే వచ్చిన లేత స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి అంతగా ఆ యొక్క అబ్జర్వింగ్ కెపాసిటీ లేకపోవచ్చు. అన్ని ఇప్పుడు బిలీవ్ చేస్తారు కదండి కొంతమంది. ఏంటి, బయటికి రాగానే మనం చూసేవన్నీ కూడా నిజం అనుకుంటాం కదా, అలా బిలీవ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకేనా? అండ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఆ హడావుడి అంతా చూసి, అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ అకాడమీలో అంతా ఫుల్ మోటివేషన్, మా పిల్లల్ని అక్కడ పంపిస్తే ఖచ్చితంగా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అయ్యి వస్తారని చెప్పేసి మీరు మీ కలలు కంటూ ఉంటారనమాట. ఆ కళలు అనేవి ఎప్పటికీ కూడా కళల్లానే మిగిలిపోతూ ఉంటాయి. ఓకేనా? మరి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్లో అండ్ ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే జెన్యున్గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ ఫేక్ ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నాయన్నమాట. ఫేక్ ఇన్స్టిట్యూషన్లు ఏం చేస్తాయి తెలుసా? డబ్బా ఎక్కువ కొట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారో, ఓకేనా, మోటివేషన్ పేరుతో కానీ లేకపోతే ఫేక్ ర్యాంకులను పెట్టి హడావుడి చేస్తూ ఉంటారు చూసారా, అక్కడ లోపల ఏమి ఉండదు అనమాట. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏదో ఫోన్ ఓపెన్ చేసో లేదా ల్యాప్టాప్ ముందు ఫోన్లు వీడియోలు చూసే వాళ్ళకి తెలియదు అనమాట. మనం అన్ని కూడా నిజం అని చెప్పేసి నమ్మేస్తూ ఉంటాము. సో ఒక ఫేక్ ఐఏఎస్ అకాడమీని మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గూగుల్ రివ్యూస్. ఎందుకు గూగుల్ రివ్యూస్ అంటున్నానంటే, యూట్యూబ్లో చాలామంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు విక్టిమ్స్ అయిన తర్వాత, అంటే బాధితులు అయిన తర్వాత యూట్యూబ్ వీడియోల కింద కమెంట్లు పెడుతూ ఉంటే ఆ కమెంట్లన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయండి. ఓకేనా? దెర్ ఈస్ అ డెడికేటెడ్ టీమ్. ప్రతి అకాడమీకి కూడా ఒక టీం ఉంటుంది, ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అమ్మ మనం ఎప్పుడు దొరికిపోతాం రా బాబు అని చెప్పేసి వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ గూగుల్ రివ్యూలు డిలీట్ చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఎక్స్ అనే అకాడమీని మీరు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. బయట మార్కెట్లో పెద్ద పేరు ఉంది, హడావుడి ఉంది, మొత్తం మోటివేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అసలు అకాడమీ భాగవతం ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే, మీరు ఆ యొక్క అకాడమీ నేమ్ గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ గూగుల్ రివ్యూస్ వస్తాయి. ఓకేనా? పెయిడ్ రివ్యూలు తీసేయండి. ఆ 5 స్టార్ రేటింగ్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మంచిగా డబ్బులు ఇచ్చి మనకి 5 స్టార్ రేటింగ్ ఇమ్మని ఇచ్చిన పెయిడ్ రివ్యూలు అనమాట. అంటే దాంట్లో కొన్ని జెన్యున్ ఉంటాయిలేండి, దాంట్లో 100% అన్ని పెయిడ్ అని చెప్పను. ఆ 5 స్టార్లో కూడా కొన్ని జెన్యున్ రివ్యూస్ ఉంటాయి, 90% అన్ని కూడా ఫేక్ రివ్యూలు ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే 1 స్టార్ రేటింగ్లు చూడాలి. ఓకేనా? ఆ 1 స్టార్ రేటింగ్లు చూస్తే మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఒక స్టూడెంట్ పడిన బాధ ఎంత ఉంది. ఒక అకాడమీకి వెళ్ళి కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక మోసం జరిగిన తర్వాత స్టూడెంట్ యొక్క బాధ ఎలా ఉందో మీకు ఆ 1 స్టార్ రేటింగ్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. రైట్? సెకండ్ సెకండ్ ఇంకోటి, ఫేక్ ఇన్స్టిట్యూట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా యూపీఎస్సి ఒక 1 or 2 monthsలో రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. రిజల్ట్స్ వచ్చినప్పుడు హడావుడి ఎక్కువ చేస్తారు. ఓకేనా? ఓ ఫుల్గా బాంబులు కాల్చేసి పిలిపిచ్చేసి షాళ్ళు కప్పేసి అంతా మీడియా అటెన్షన్ అంతా వాళ్ళ మీద ఉండేలా చేసుకుంటారు చూసారా. అదంతా కూడా ఏం జరుగుతుందంటే, స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా గ్రాటిట్యూడ్ ఉంటుంది. అరే, ఒక సార్ కానీ ఎవరో మేడమో ఎవరో ఒకరు పిలిస్తే వెళ్ళాలి అనే ఒక మొహమాటంతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ లాక్ చేస్తారనమాట. ఎలా లాక్ చేస్తారంటే ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం కానీ, లేకపోతే కొన్ని అకాడమీలు మనీ ఆఫర్ చేస్తాయి. ఓకేనా? మా అకాడమీలో కోచింగ్ తీసుకున్నామని చెప్పు అని మనీ కూడా ఆఫర్ చేస్తారనమాట. అటువంటి సిగ్గుమాలిన బతుకులు కొన్ని అకాడమీస్కి ఉంటాయి అనమాట. కొన్ని అకాడమీలు జెన్యున్గా ఉంటాయండి, దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. సో ఎక్కువ ఎక్కడైతే మోత మోగుతూ ఉంటుంది చూసారా, అదంతా కూడా లోపల డొల్ల. ఓకేనా?
యూపీఎస్సి ఈజ్ నాట్ అబౌట్ మోటివేషన్ కావాలి అనుకుంటే మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి, థింగ్స్ని మీరు అనలైజ్ చేయాలి. ఓకేనా? ఎవరో వచ్చి ఏదో 4 మాటలు చెప్పారు అంటే దట్ ఈస్ ఫేక్. ఓకేనా? దట్ ఈస్ 100% ఫేక్. సో ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం అంటే, ఒక స్టూడెంట్ కోచింగ్ తీసుకుంటారు కదా, కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ని మీరు అడగండి. సమ్ ఎక్స్ అనే ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు మనలో ఎవరో తెలిసిన వాళ్ళు, చుట్టాల పిల్లలు, వాళ్ళ వీళ్ళు ఉంటారు. ఓకేనా? వాళ్ళని అడగండి. ఓకేనా? మీరు ఏదో యూట్యూబ్ వీడియోలు చూసో లేకపోతే మోటివేషనల్ వీడియోలు చూసేసో జాయిన్ అయ్యి మోసపోయే ముందు చేయాల్సిన థర్డ్ స్టెప్ ఏంటి అంటే, అక్కడ కోచింగ్ తీసుకున్న అంటే కంప్లీట్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు వీళ్ళ యొక్క బండారం బయట పెడతారనమాట. అసలు ఏం లేదు, పైన పటారం లోన లొటారం అనే వాళ్ళు క్లియర్గా చెప్తారండి. ఓకేనా? ఈ 3 మీరు చేసినట్లయితే మీరు ఒక ఫేక్ యూపీఎస్సి లేదా ఐఏఎస్ అకాడమీని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఈ మధ్య కొంతమంది మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ ఇప్పుడు అడ్మిషన్స్ టైం కదా, సో వాళ్ళు చిల్లర ఉంటుంది కదా, అకాడమీలు వేసే చిల్లర కోసం ఏం చేస్తారంటే ప్రమోషన్లు చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? అకాడమీని రివ్యూలు ఇవ్వడం కానీ లేకపోతే డైరెక్ట్ అకాడమీ యొక్క ప్రమోషన్స్ కానీ మనకి షేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? షేర్ చేసి మీరు అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ బాగుంటుంది అని చెప్పేసి వీడు చెప్తాడు. వీడి పని బాగానే ఉంటుంది, డబ్బులు వస్తాయి, అక్కడ నష్టపోయేది ఎవడంటే స్టూడెంట్ అనమాట. సో అటువంటి చిల్లర కోసం ఆశించే చిల్లర నా కొడుకులకి దూరంగా ఉండండి. ఓకేనా? ఎక్కడైతే మీకు ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి చూసారా, డోంట్ బిలీవ్ దెమ్. ఓకేనా? వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి, డబ్బులు తీసుకొనే ప్రమోషన్లు చేస్తాడు. ఎవ్వడు కూడా అంత మంచోళ్ళు లేరు ఈ రోజుల్లో. ఓకేనా? ఏదో మనకి పైకి కనిపించే పర్సన్ ఉన్నాడు అనుకోండి, అమ్మ పర్సన్ చాలా మంచి పర్సన్ అనుకుంటాను చూసారా, వాళ్ళందరూ కూడా ఫేక్ గాళ్ళు అనమాట. ఓకేనా? సో ఇట్లా డబ్బులు తీసుకొని టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ రివ్యూలు చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ రోజుల్లో. సో అట్లాంటి వాళ్ళని అసలు నమ్మకండి. వాళ్ళు డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తారు, మీరు అక్కడ జాయిన్ అయితే వాళ్ళ కమిషన్ వాళ్ళకి వెళ్తుంది, నష్టపోయేది మీరు. ఓకేనా? సో ఇది ఎలా అంటే ఒక బెట్టింగ్ యాప్ల కన్నా దారుణంగా తయారైపోయినాయి యూపీఎస్సీ అకాడమీలు అనేది. బెట్టింగ్ యాప్ అనుకోండి, వాడు డబ్బులు 1,00,000 2,00,000 కోల్పోయిన తర్వాత చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే నేను అనవసరంగా పాపం చేశానని చెప్పేసి. యూపీఎస్సీ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది, అరే డబ్బులతో పాటుగా నా వాల్యుబుల్ టైం కూడా పోయిందిరా అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకేనా? ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదండి, స్టూడెంట్స్ జెన్యున్గా చెప్పే మాటలు. ఓకేనా? ఎవరన్నా ఒక స్టూడెంట్ జెన్యున్గా బయటకు వచ్చి ఒక అకాడమీ గురించి రివ్యూ ఇచ్చాడు అంటే ఆ వీడియోలన్నింటినీ కూడా మూపిచ్చేయడము, లేకపోతే ఆ స్టూడెంట్ ఇంకా అడ్రస్ లేకోకుండా వాటిది ఏది లేకుండా కేసులు పెట్టడము, ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ అకాడమీలు. ఓకేనా? నేను మాట్లాడేది ఫేక్ అకాడమీల గురించి. ఓకేనా? సో జెన్యున్ అకాడమీలు ఉన్నాయిలేండి, ఫేక్ అకాడమీల గురించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని ఇయర్స్లో చాలా మంది మోసపోతూనే వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మోసపోతూనే ఉన్నారు. బట్ ఒక్క స్టూడెంట్కి కూడా ధైర్యం లేదండి. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడండి, ఏమవుతుందండి? కానీ చంపేస్తారా మిమ్మల్ని? మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీకు ఎక్కడన్నా మోసం జరిగింది లేదా మీకు ఏదన్నా మీరు మోసపోయారు లేకపోతే ఒక దగ్గర మోసం జరుగుతుంది అనుకుంటే యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు ఎక్స్ప్రెస్. బయటకు వచ్చి మీరు ఎక్స్ప్రెస్ చేయండి. లేదు మాకు ఆ ధైర్యం చాలట్లేదు అనుకుంటే, ఇప్పుడు అదర్ అకాడమీస్ ఏం చేస్తారు, వాళ్ళ యూట్యూబ్ల కింద మీరు నెగిటివ్ కామెంట్లు పెడితే రిమూవ్ చేస్తారు కదా. ఈ వీడియో కింద ఎవరైతే స్టూడెంట్స్ జెన్యున్గా మోసపోయారో ఆ అకాడమీ నేమ్ కూడా మెన్షన్ చేసి మీరు ఎలా మోసపోయారో కూడా మెన్షన్ చేయండి. ఐ ప్రామిస్ ఒక్క కమెంట్ కూడా డిలీట్ అవ్వదు. ఓకేనా? ఎంతమంది పోటుగాళ్ళు ఫోన్లు చేసినా కానీ ఐ డీల్ విత్ దమ్. ఐ ప్రామిస్ యూ, ఒక్క కమెంట్ అంటే ఒక్క కమెంట్ కూడా నేను డిలీట్ చేయను, సో దట్ అదర్స్కి అవేర్నెస్ అనేది కల్పించినట్టు అవుతుంది. ఓకేనా? వీళ్ళు కూడా ఏదో ఒక రోజు మన బెట్టింగ్ యాప్ల వాళ్ళలాగా బయటకు వచ్చి వీళ్ళు కూడా పతనం అవుతారండి 100%, ఫేక్ అకాడమీస్ అన్నీ కూడా. సో మీరు చూస్తూ ఉండండి. ఆల్రెడీ నేను 2000 ఐ థింక్ 19 or 18 ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక పెద్ద మన ఆల్ ఇండియా ఫేమస్ అయిన ఒక ఎక్స్ అనే ఒక కంపెనీ, ఓకేనా, అది ఇంకా ఇండియా వైడ్గా ఫేమస్ అయిపోయింది. ఆ కంపెనీలో జాయిన్ అవుతుంటే ఒక మాట చెప్పా, అరే నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అవుతున్నావు, అది
ఎంతో మంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాల యొక్క పొట్టను కొట్టిన కంపెనీ రాది. ఆ కంపెనీ ఎంతో కాలం నిలబడదు చూడు అని చెప్పేసి అన్నాను. కంప్లీట్గా ఇప్పుడు ఆ కంపెనీ జీరో అయిపోయింది. ఎందుకంటే ఒకరికి మనం అన్యాయం చేద్దామని చెప్పేసి చూస్తాం కదా, ఒకరికి మనం అన్యాయం చేద్దామనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా, ఆ థాట్ మీలో వచ్చినా కానీ ఏదో ఒక టైంలో కంప్లీట్గా మన పతనం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్సనల్ లైఫ్స్ అండి. ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రొఫెషనల్ లైఫ్లో మనల్ని నమ్మి ఒకళ్ళు వస్తున్నారు అనుకున్నప్పుడు చేస్తే న్యాయం చేయాలి. అలా కాకుండా అన్యాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డౌన్ఫాల్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ డౌన్ఫాల్ విల్ స్టార్ట్ విత్ ఏ గుడ్ స్టూడెంట్. ఓకేనా? ఒక గుడ్ స్టూడెంట్ బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడో అక్కడి నుంచి వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? కొన్ని వందల కోట్లు స్కామ్ చేశారండి. ఈ ఐఏఎస్ అకాడమీ అనే పేర్లతో వందల కోట్లు స్కాములు చేశారు. సో స్టూడెంట్స్కి చెప్పే ధైర్యం ఉండదు బయటకు వచ్చి. సో నేను చాలాసార్లు చాలా వీడియోలు ఎక్స్పోజ్ చేశానండి, కాకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఓకేనా? మళ్ళీ జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, యూట్యూబ్లో మోటివేషనల్ వీడియో చూసి జాయిన్ అయ్యి ఆ యొక్క టెన్యూర్ ఒక 1 ఇయర్ కోచింగ్ టైం కంప్లీట్ అయిపోయేసరికి అరే ఇక్కడ ఏం లేదురా అంతా ఫేక్ ఉంది అని తెలుసుకునే లోపు ఇంకో బ్యాచ్ జాయిన్ అవుద్ది అనమాట. దట్స్ వేర్ దీస్ ఫేక్ అకాడమీస్ ఆర్ ఎర్నింగ్ క్రోర్స్. ఓకేనా? కోట్ల రూపాయలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల యొక్క పొట్టలు కొట్టి వీళ్ళు బతుకుతున్నారు. ఒక్క స్టూడెంట్ కానీ లేకపోతే ఇంకెవరు కానీ మనము వీడియోలు చేస్తుంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేయించడము, చికాకులు చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో నాకు ఫోన్లు చేస్తే నేను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. బట్ స్టూడెంట్స్ ఒకటే మాట చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఒక నిజాన్ని మీరు బయట పెట్టే కెపాసిటీ ఉన్నప్పుడు దట్స్ వేర్ మీ యొక్క జెన్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మనము ఏదో చేయాల్సిన అవసరం లేదండి. సొసైటీకి సర్వీస్ చేస్తే చాలు. ఓకేనా? ఆ సర్వీస్ అనేది మన ఐఏఎస్ ఐపీఎస్ రూపంలో చేయాల్సిన అవసరం లేదు. ఒకరిని ఒక తప్పు జరుగుతుంది అనుకుంటే ఆ తప్పుని మనం ఎక్స్ప్రెస్ చేస్తే అది కూడా ఒక సర్వీస్. ఎందుకంటే మీ వల్ల కొన్ని వందల మంది కుటుంబాలు సేవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? కొన్ని వందల మరియు వేల కుటుంబాలు ఇక్కడ సేవ్ అవుతున్నాడు. రైట్? సో కింద కమెంట్ చేయండి. కమెంట్లో అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా ఏ అకాడమీ ఫేక్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.